హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే దీనిని లేటెస్ట్ టాపిక్ అంటే ట్రెండింగ్ టాపిక్ అంటే ఇంకా అందంగా ఉంటుందేమో. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా పరిశ్రమ ఎదురు చూస్తున్న మూవీ త్రిబుల్ ఆర్. ఈ రోజు మన లేటెస్ట్ టాపిక్ కూడా త్రిబుల్ ఆర్ మూవీ గురించే. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు త్రిబుల్ ఆర్ ఎన్ని అంచనాలు క్రియేట్ చేసుకుంటూ వస్తుందో. సో త్రిబుల్ ఆర్ మూవీ వాళ్ళు 2 ప్రోమోలు అయితే ఇద్దరు హీరోలకి డెడికేట్ చేస్తూ రామ్ చరణ్ ఎన్టీఆర్ బర్త్డేకి, ఎన్టీఆర్ ఏమో రామ్ చరణ్ బర్త్డేకి ప్రోమోలు అయితే రిలీజ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. దాని హైప్ ఎంత ఉందో కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే అందులో స్పెషల్ గా మనకి చూడాల్సింది ఏంటంటే రామ్ చరణ్ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అండ్ ఎన్టీఆర్ వీడియోకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జక్కన్న వీళ్ళిద్దరికైతే సెట్ చేశారు. కానీ రేపు ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఎవరు ఇవ్వనున్నారు అన్నదే ఈ రోజు మన లేటెస్ట్ టాపిక్. సో జక్కన్న తన సినిమాని ప్రతి ప్రమోషన్ ని చాలా నీట్ గా క్లియర్ గా ఎలా చేస్తే ఎక్కడ హైప్ క్రియేట్ అవుతుందన్న విషయం జక్కన్నకి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకో మెట్టు ఎక్కిందంటే ఖచ్చితంగా దానికి కారణం కూడా జక్కన్న. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్ఆర్ఆర్ ఎంత హైప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క సినిమా పరిశ్రమ ఈ సినిమా వైపు చూస్తోందంటే మరి జక్కన్న ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ట్రైలర్ కి టీజర్ కి ఒక హీరో ఎలా చెప్పి హైప్ క్రియేట్ చేశాడో ట్రైలర్ కి కూడా ప్రతి లాంగ్వేజ్ లో ఆ యొక్క లాంగ్వేజెస్ లో పెద్ద హీరో చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారన్న విషయం అయితే బయటికి రూమర్స్ గా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ట్రైలర్ కి ఏ హీరో పెద్ద హీరో డబ్బింగ్ చేస్తున్నారు అన్నది ఒక ఆర్టిస్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. సో ఆ ఆర్టిస్ట్ ఎవరు అంటే ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మూవీ హిందీ ట్రైలర్ డబ్బింగ్ చెప్పబోయేది మరెవరో కాదు, మన అమీర్ ఖాన్. ఎస్, మీరు వింటోంది నిజమే, ఖచ్చితంగా ఇదైతే కన్ఫర్మ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డబ్బింగ్ చెప్పనున్న అమీర్ ఖాన్, అది కూడా హిందీలో. సో గైస్, ఇది వినంగానే మీలో చాలా మందికి అయితే ఇది నిజమా కాదా అన్నది అయితే చాలా డౌట్ వస్తుంది. కాకపోతే నేను ప్రామిస్ చేసేది ఏంటంటే ఈ ఛానల్లో నేను చెప్పబోయే ప్రతి ఒక్క న్యూస్ 100% అండ్ కన్ఫర్మ్ అయితేనే నేను మీకు అందిస్తాను. అంతేగాని రూమర్స్ కానీ 50-50% కానీ అలా ఉంటే కనుక నేను అస్సలు అందించను. అదైతే నేను మీకైతే ప్రామిస్ చేయగలను. సో ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ కి అమీర్ ఖాన్ అయితే డబ్బింగ్ ఇవ్వబోతున్నారు. మరి తెలుగులో ఎవరిస్తే బాగుంటుంది, అలానే తమిళ్లో ఎవరిస్తే బాగుంటుంది, సో ఎవరు ఏ లాంగ్వేజెస్ లో ఇస్తే బాగుంటుంది అంటారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అవ్వగానే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ తో అయితే మీ ముందుకు వస్తాను. సో గైస్, ఇది అమీర్ ఖాన్ వల్ల మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు, అమీర్ ఖాన్ రైట్ చాయిస్ కాదా అన్నది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు జక్కన్న ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఈ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉండబోతున్నారు. సో తెలుగులో ఎవరు చెప్తే ఇద్దరు స్పెషల్ హీరో, ఇద్దరు పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన ఇద్దరు ఫ్యాన్ బేస్ ఉన్న హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒక్క స్క్రీన్ మీద కనిపిస్తుంటే వెనకాల వచ్చే వాయిస్ ఓవర్ తెలుగులో వింటే ఎవరు వాయిస్ వింటే గూస్ బంప్స్ వస్తాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ రూమర్స్ ఎవరిని నమ్మద్దు. ఏ డీటెయిల్డ్ సినిమాకి సంబంధించిన ఏ 100% న్యూస్ వచ్చినా నేను మీకైతే అంత చేస్తూనే ఉంటాను. సో గైస్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ నిమిషాన ఏ అప్డేట్ వస్తుందో తెలియదు. నేనైతే రెడీగా ఉంటున్నాను అప్డేట్ అయితే ఇవ్వడానికి. మరి మీరు రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో గైస్, ఇలాంటి లేటెస్ట్ టాపిక్ అండ్ 100% మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ సినిమా ఫ్యాన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇలాంటి లేటెస్ట్ టాపిక్ తో కలుస్తాను. బై బై.